వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శబరిమల అయ్యప్ప దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు. దర్శనానికి 15 గంటల సమయం. రద్దీ నియంత్రణలో అధికారుల విఫలం. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా మావోయిస్టులను అంతం చేస్తోంది. హైదరాబాద్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శ. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ అనుమతి. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో 54.8 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణ. వచ్చే నెల 11 లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడొచ్చు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో మీడియాతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి దనసరి సీతక్క. సిరికొండ మండలం పాకాల గ్రామంలో మాలవత్ పూర్ణను పరామర్శించిన మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. తండ్రి మరణం నుంచి కోలుకోవాలని ధైర్యం తెలిపిన ప్రజా ప్రతినిధులు. ప్రజల ఇళ్ల పట్టాల కోసం పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని భూపాల్ నగర్లో పర్యటించిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను పొరపాట్లు లేకుండా పక్కాగా పూర్తి చేయాలి. కమర్పల్లి ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. BMB మల్టీలెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టంలో మోసం చేసిన పలువురు నిందితుల అరెస్ట్. నిజామాబాద్ సిపి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన కేదారానంద స్వామీజీ. పెద్ద ఎత్తున హాజరై ఆశీస్సులు పొందిన భక్తులు. నిజామాబాద్ నగర కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. ఇష్టారాజ్యంగా భవనాల నిర్మాణాలకు టీపీఓలు గతంలో అనుమతులు ఇచ్చారని గుర్తించిన అధికారులు. ఈ నెల 23న మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న. పెద్ద ఎత్తున మున్నూరు కాపులు తరలి రావాలి. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మపురి సంజయ్. పాత రిజర్వేషన్లకు అనుగుణంగానే ప్రభుత్వం స్థానిక సంస్థలకు ముందుకు వెళుతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దనసరి సీతక్క అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులో స్థానిక మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 11 లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడవచ్చని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా గ్రామ పంచాయతీలకు జరుగుతాయని, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జరుగుతాయని పేర్కొన్నారు. వచ్చే నెల 11 లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడవచ్చని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా గ్రామ పంచాయతీలకు జరుగుతాయని, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జరుగుతాయని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందుగా నిర్వహించకపోతే మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు ల్యాబ్స్ అవుతాయన్న ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న రిజర్వేషన్ల ప్రకారమే ముందుకు పోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పరంగా 27%, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. సరే, ఏ విధంగా అయితే ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి పంపిణీ చేస్తామో అదే రకంగా ఇంద్రమ్మ చీరలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి సీతక్క చెప్పారు. బిక్కనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంద్రమ్మ చీరలను ప్రతి ఒక్క మహిళ కట్టుకోవాలన్న ఉద్దేశంతో మంచి చీరలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. చీరల కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మహిళల కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇది గిట్టని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చిరువలు పడువలు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ప్రభుత్వాన్ని బద్ధం చేస్తుందని విమర్శించారు. అనంతరం మహిళలకు బొట్టు పెట్టి చీరలను పంపిణీ చేశారు. కోటీశ్వరులను చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం.
దానికి అనుగుణంగా మరి వచ్చి రాగానే ఉచితంగా బస్సు, మరి ఇళ్లలో కరెంటు ఫ్రీ 200. ఈరోజు బస్సు ఫ్రీనే కాదు, బస్సుకు ఓనర్లను చేస్తూ ఈరోజు 6 కోట్ల రూపాయలను మీ ఒక్కొక్క బస్సుకు 30 లక్షలు రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఆ బస్సు మళ్ళా ఎవరికి ఇస్తారు? మహిళా సంఘానికి ఇచ్చిన బస్సు గవర్నమెంట్కే అద్దెకిస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మహిళా సంఘాల వాళ్లకు నెలకు 70,000 రూపాయలు బస్సు వాళ్ళు మాకు అద్దెకిచ్చినందుకు, గవర్నమెంట్కి ఇచ్చినందుకు వాళ్లకు నెల కిరాయి కూడా కట్టడం జరుగుతూ ఉంది. ఆపరేషన్ కగార్ పేరున కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా మావోయిస్టులను అంతం చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. హెడ్మాతో సహా ఇటీవల జరిగిన బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తున్నామన్నారు. ఇవాళ హైదరాబాద్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులు, భద్రతా దళాలు ఇరువైపులా హింసను ఖండిస్తోందని చెప్పారు. మావోయిస్టులు తుపాకీ పంతా ఎంచుకున్నప్పటికీ వారు కూడా పేద ప్రజల సంక్షేమం కోసమే తమ జీవితాలను త్యాగం చేశారని దీంట్లో ఎలాంటి అనుమానం లేదన్నారు. వారు ఎంచుకున్న మార్గం రాజ్యాంగ ప్రకారం నచ్చకపోవచ్చు, కానీ వారంతా పేదల కోసమే పనిచేస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఎన్కౌంటర్లు జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎలిమినేషన్ విధానం ఎంచుకుందని విమర్శించారు. తాను కూడా స్వయంగా మావోయిస్టుల బాధితుడినని, తన ఆస్తులను సైతం పోగొట్టుకుని చాలా ఇబ్బందులు పడ్డానని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే అవి ఆనాటి పరిస్థితులని, హింసను కాంగ్రెస్ పార్టీ సమర్థించదన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తుడిచివేయాలనే పద్ధతిలో వెళ్తోందని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబితే పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపిన కేంద్రం మావోయిస్టుల విషయంలో ఎందుకు సీజ్ ఫైర్ ప్రకటించడం లేదని నిలదీశారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఇచ్చిన వెసులుబాటు మన సొంత పౌరుల విషయంలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తే తనను దేశద్రోహిగా బీజేపీ ముద్ర వేసిందన్నారు. జనజీవన స్రవంతిలో కలుస్తామని మావోయిస్టులు చెబుతున్నా వారికి ఆ అవకాశం ఇవ్వకుండా వారిని పట్టుకొని వారి ద్వారా సమాచారం సేకరించి పట్టుకొని నిర్దాక్షణీయంగా చంపేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లపై అనుమానాలు ఉన్నాయన్నారు. అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ఉద్దేశంతోనే ఆపరేషన్ కగార్కు పూనుకున్నారని ఆరోపించారు. ఈ దేశంలో తమకు వ్యతిరేక శక్తులు ఉండకూడదనే ఉద్దేశంతో బీజేపీ వ్యవహరిస్తోందని, ఎస్ఐఆర్ను ఉపయోగించి అధికారం హస్తగతం చేసుకుంటోందని ఆరోపించారు. ఎందుకు ప్రజలు ఆలోచించడం లేదో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం ఎలిమినేషన్ వాస్తవం మేము ఎంచుకున్న ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన మాలవత్ పూర్ణను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. సిరికొండ మండలంలోని పాకాల గ్రామంలో ఎవరెస్ట్ అధిరోహిణి మాలవత్ పూర్ణను మరియు వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరకల నర్సారెడ్డి కలిసి పాకాల గ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే ట్రైబల్ ప్రాంతం నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ తండ్రి మాలవత్ దేవిదాస్ మరణించడం బాధాకరమన్నారు. వారికి నివాళులర్పిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ వారికి ధైర్యాన్ని కల్పించడంతో పాటు నాతో పాటు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, పెద్దలు షబీర్ అలీ, అరకల నర్సారెడ్డి రావడం జరిగిందన్నారు. మారుమూల ప్రాంతం నుండి ఎవరు ఎక్కని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం జరిగిందని, కానీ ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ రాలేవని తెలిసిందని, కావున రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి పూర్ణకు రావాల్సిన బెనిఫిట్లు వచ్చే విధంగా ఇక్కడికి వచ్చిన మేమందరం కృషి చేస్తామని అన్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోధించినటువంటి మరి ట్రైబల్ బిడ్డ ఈరోజు మాలావత్ పూర్ణ వాళ్ళ ఫాదర్ చనిపోయిందని తెలియడంతో మరి మేము ఇక్కడికి రావడం జరిగింది. దేవిదాస్ గారికి మా సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వారికి నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మా సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ పూర్ణ గారిని కలిపి ఖచ్చితంగా వారి కుటుంబానికి అండగా ఉంటాం. ఆ అమ్మాయికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా అందించే విధంగా మా యొక్క సహాయ సహకారాలు, తోడ్పాటు స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు, నేను, షబ్బీర్ అలీ గారు, మేమందరం వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళం
బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ వారి కుటుంబానికి అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఎంఎస్ చైర్మన్ తారాచంద్, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మండల అధ్యక్షుడు బాకరం రవి, జిల్లా నాయకులు గుల్లెర్రన్న, ఉమాజీ నరేష్, బంజారా సేవా సంఘం అధ్యక్షుడు రూప్ సింగ్, బంజారా నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రభుత్వం తరఫున సంపూర్ణ అంటే వాళ్ళందరూ కూడా అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి వాళ్ళకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని మరి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఎవరైతే మరి వాళ్ళ ఫాదర్ చనిపోయారో వాళ్ళకు స్వర్గలోక ప్రాప్తి జరగాలని చెప్పి కోరుకుంటూ మరి వాళ్ళు రెండు విషయాలు చెప్పారు. ఒకటి ఈ గ్రామం తరఫున కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ మన పాకాల నుండి పందిమడి వరకు రోడ్డు ఒకటి, తర్వాత దారిలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు పక్ష నేత, రాజ్యసభ సభ్యులు ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మేము సీరియస్గా స్ట్రాంగ్గా ఖండిస్తున్నాం. మీకు తెలుసు, ఫార్ములా ఈ రేస్ అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని దాని తప్పుడు మార్గంలో చేశారనే విధంగా చూపించే ప్రయత్న భాగంగా ఈరోజు ఈ కుట్ర కొనసాగుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను పొరపాట్లకు తావు లేకుండా పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. కమర్పల్లి ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియ అమలు, భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం కోసం చేపట్టిన చర్యలపై సమీక్ష జరిపారు. 2002 ఓటర్ జాబితాతో ప్రస్తుతం 2025 ఓటర్ జాబితాను సరిపోల్చుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించారా అని పరిశీలించారు. నిర్ణీత గడువులోపు ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా భూభారతి, గ్రామ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో ఇంకనూ ఏవైనా అర్జీలు పెండింగ్లో ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఆయా మాడ్యూల్స్లో వచ్చిన దరఖాస్తులు ఎన్ని, సాదా బైనామా అర్జీల్లో ఎన్ని ఆమోదం పొందాయి, ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి, పీఓటీ భూములకు సంబంధించిన దరఖాస్తులు ఎన్ని తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సాదా బైనామా దరఖాస్తులకు సంబంధించి అర్హులైన వారు ఉన్నట్లు గుర్తిస్తే అలాంటి వారికి తగిన న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా పలు దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి తహసీల్దార్లు ప్రస్తావించిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేస్తూ వాటిని ఏ మాడ్యూల్స్లో పరిష్కరించవచ్చు అనే అంశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ వెంట కమర్పల్లి తహసీల్దార్ ప్రసాద్, ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ తదితరులున్నారు. ఈ నెల 23వ తేదీన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మున్నూరు కాపులు తరలి రావాలని ధర్మపురి సంజయ్ పిలుపునిచ్చారు. జిల్లా మున్నూరు కాపు సంఘ బలోపేతం కోసం తమ తండ్రి మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్ కేవలం రాజకీయాలకు పరిమితం కాకుండా అన్ని వర్గాలను కలుపుకుపోతూ అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తూ వెళ్లారని మాజీ మేయర్, మున్నూరు కాపు నూతన జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఉన్న సమయంలో మున్నూరు కాపుల అభివృద్ధి కోసం ఎంతగానో పనిచేశారని, అలాగే మున్నూరు కాపు కులస్తులను అందరినీ సంఘటితం తీసుకురావడానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఇకపై కూడా బాధ్యతతో పనిచేస్తానని ఆయన అన్నారు. ఈ నెల 23వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధికార పార్టీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు రావడమే కాకుండా బీజేపీ పార్టీ నుండి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను కూడా ఆహ్వానించబోతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా కీలక ముఖ్య నేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు, కార్యవర్గ కమిటీతో పాటు కుల బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మున్నూరు కాపులను ఒక్క తాటిపై నిలబెట్టి వాళ్ళను ఒక ప్రోగ్రెసివ్ మార్గంలో, డెవలప్మెంట్ మార్గంలో నడిపించినటువంటి పెద్దలు స్వర్గీయులు ధర్మపురి శ్రీనివాస్ గారు ఎంతో డెవలప్మెంట్ చేయటం జరిగింది. ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, నిజామాబాద్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా మినిమం ఒక కళ్యాణ మండపం అయితే వాళ్ళు కట్టుకోగలిగారు, సక్సెస్ఫుల్గా నడుపుకుంటున్నారు. అటువంటిది తను వెళ్ళిపోయిన తర్వాత కుల బంధువులు బీఎండీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టంలో నిందితులను అరెస్ట్ చేశామని సిపి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య మాట్లాడారు.
అక్టోబర్ 13వ తారీఖున కోటగల్లీలోని కెనరా బ్యాంక్ పక్కకు ఉన్నటువంటి బిఎంబి కంపెనీ చూసి అక్కడికి వెళ్ళగా నిందితుడైన చంద్రశేఖర్ ప్రసాద్ నన్ను పిలువగా ఫిర్యాది అతనిని కలిసి అతని ద్వారా మల్టీలెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టమ్ అయినటువంటి బిఎంబి కంపెనీ గురించి తెలుసుకొని ఇది ఇంగ్లాండ్ దేశానికి చెందిందని దాంట్లో పెట్టుబడి పెట్టి కంపెనీ యాడ్స్ క్రియేటింగ్ ఇవ్వడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని అలాగే వివిధ రకాలైన గృహ ఉపకరణాలు మరియు సెల్ ఫోన్లు కూడా పొందవచ్చని ఫిర్యాదిని మోసపూరిత మాటల ద్వారా నమ్మించగా ఫిర్యాదుదారుడు నిందితుడైన చంద్రశేఖర్ ప్రసాద్ మాటలు నమ్మి నిందితుడు పంపిన లింక్ ద్వారా తన ఫోన్లో బిఎంబి కంపెనీకి సంబంధించిన యాప్ను ఇన్స్టాల్ చేసుకుని అందులో జాయిన్ అయి సుమారు 84,398 రూపాయల వేరువేరు లెవెల్స్లలో విడుదల వారీగా నిందితుడు ఫోన్లో పంపినటువంటి లింకుల ద్వారా కంపెనీ యాప్ నందు ఫోన్పే ద్వారా నిందితుడు పంపినటువంటి లింకుల్లో పెట్టుబడి పెట్టి నిందితుడు చెప్పిన మాయమాటలకు ఆకర్షితుడై తన రక్త సంబంధీకుల తరపున మరియు తనకు తెలిసిన వారి తరపున కూడా కొంత మొత్తంలో నగదును కంపెనీ యాప్ నందు పెట్టుబడి పెట్టి అతని కంపెనీ వాలెట్ అకౌంట్ నందు జమైనటువంటి ఫేక్ అమౌంట్ను విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా అమౌంట్ విత్డ్రా కాలేదని తాను మోసపోయానని తెలుసుకొని పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగిందన్నారు. నిందితుడు ఈ విధంగా సుమారు 22 మందిని మోసం చేసినట్లు తెలిసింది. ఇట్టి బిఎంబి కంపెనీ పెట్టుబడులు పెట్టి సుమారు 750 మంది వరకు మోసపోయినట్లుగా తెలిసిందన్నారు. బాధితులు ఇట్టి బిఎంబి కంపెనీ అందు పెట్టుబడి పెట్టినటువంటి డబ్బుల విలువ సుమారు 1 కోటి నుండి 1.5 కోటి వరకు ఉందన్నారు. ప్రస్తుతం ఇట్టి బిఎంబి కంపెనీకి చెందినటువంటి యాప్ పనిచేయడం లేదని తెలిపారు. అక్యూజ్ చంద్రశేఖర్ ప్రసాద్ అనే అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇది మామూలు మిగతా మల్టీలెవెల్ మార్కెటింగ్ కానీ మాకు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇంకా జనాలను యాడ్ చేయండి, మీకు డబ్బులు వస్తాయని చెప్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఏదో ఒక వెబ్ పేజ్లో మీకు చూపిస్తూ ఉంటారు, మీకు మీ అకౌంట్లో ఇంత డబ్బులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ విత్డ్రా చేయాల్సిన సిచ్యువేషన్కి డబ్బులు ఉండవు, విత్డ్రా చేయలేరు. సో ఇటువంటి మల్టీలెవెల్ మార్కెటింగ్ ఏంటి అంటే మిగతా వాళ్ళని యాడ్ చేయండి, నలుగురిని యాడ్ చేయండి, మీరు నలుగురు యాడ్ చేయండి, వాళ్ళు నలుగురు యాడ్ చేస్తాం, మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి జనాల్ని ప్రలోభ పెడతారు. జనాలందరికీ విజ్ఞప్తి, ఇటువంటి మల్టీలెవెల్ మార్కెటింగ్ అంటే ఒకరిని యాడ్ చేస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అంటూ చెప్పే స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ తప్పుడు స్కీమ్లు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా మన ఎంఎల్ఎం మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్లో కేసులు పెట్టి వాళ్ళ సీఈఓ కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. ఈ స్కీమ్లు ఎట్లా ఉంటుంది అంటే బాటమ్ పిరమిడ్ ఏదైతే ఉందో ఎప్పుడు మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మోసపోయేది పేదవాళ్ళు, మీకు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశ చూపిస్తూ ఉంటారు. ఈ వాళ్ళు శేఖర్ దాంట్లో ఈ బిఎంబి కన్సల్టెన్సీ ఏదైతే ఉందో చెప్పడం ఇంగ్లాండ్ నుంచి నడుపుతున్నారని మనకున్న ప్రాథమిక సమాచారం. దాని గురించి కొంచెం డీప్గా వెళ్ళాలి. అయితే ఇక్కడ నిజామాబాద్లోనే అతను ఒక 22 మందిని ప్రత్యక్షంగా ఈ మల్టీలెవెల్ మార్కెటింగ్లో సభ్యులుగా చేర్పించాడు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను నిజామాబాద్ పద్మశాలి వసతి గృహం నూతన కమిటీ యాదగిరి అధ్యక్షతన కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ పద్మశాలి వసతి గృహ ఎన్నికల్లో విజయం సాధించిన గీకొండ యాదగిరి బృందానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. హాస్టల్ అంటే కేవలం ఉండడానికి చోటు మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గృహాలని నేను ఎప్పుడూ నమ్ముతానని మహేష్ గౌడ్ అన్నారు. విద్యార్థుల కోసం సేవ చేయాలన్న తపనతో ముందుకు వచ్చిన యాదగిరి బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు సదుపాయాలు అందించడం కోసం విజేత బృందం మరింత సమర్థంగా ముందుండి పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. నమస్కారం, నేను ధర్మపురి సంజయ్. నన్ను నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి మున్నూరు కాపు సంఘ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. నవంబర్ 23 ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మీరందరూ నిజామాబాదు మున్నూరు కాపు సోదరులు సోదరిమణులు పెద్దలు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేసి నన్ను ఆశీర్వదించి భోజనం చేసి వెళ్లాల్సిందిగా నా ప్రార్థన. వార్తలకు తిరిగి స్వాగతం. రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లోని భూపాల్ నగర్లో జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు.
భూపాల్ నగర్ బస్తీ వాసులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. భూపాల్ నగర్లో 45 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నామని, ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా తమ సమస్యలను పరిష్కరించకపోగా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని ఓట్ల సమయంలో హామీలిచ్చి ఓట్లు వేయించుకొని మరలా ఇటువైపు తిరిగి చూడలేదని స్థానికులు కవితకు తెలియజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రజలు ఇళ్ల పట్టాల కోసం పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 25 ఎకరాల్లో పేదలు కబ్జాల్లో ఉన్నారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 25 ఎకరాల్లో 45 ఏళ్ల నుంచి 2000 కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. ఈ భూములు అటవీ శాఖ పరిధిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం అటవీ శాఖకు 2 రెట్ల భూమి ఇస్తే వీరికి పట్టాలు వస్తాయన్నారు. భూపాల్ నగర్ వాసులకు పట్టాలు ఇప్పించేంత వరకు పోరాడతానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చలసాని విష్ణుమూర్తితో పాటు ఆయన అనుచరులు జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని పేదల బస్తీల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవన్నారు. గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2 ఏళ్ల నుంచి దారుణమైన పరిస్థితులను ప్రజలు ఎదుర్కొంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. రాష్ట్ర గౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పు కోసం వెళితే దొంగను చూసినట్లు చూస్తున్నారని చెప్పడంతో ఆయనకు పాలనపై ఎంత పట్టు. ఎక్కడైతే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పోయినా ప్రజలకు మరి వారి సమస్య పరిష్కారం కాలేదో అట్లాంటి సమస్యల దగ్గరికి వెళ్ళి వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి ఆ సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ రాజేందర్ నగర్లో భూపాల్ నగర్కి రావడం జరిగింది. రాజేందర్ నగర్ నియోజకవర్గంలో అత్తాపూర్ డివిజన్లో భూపాల్ నగర్కి రావడం జరిగింది. ఇక్కడ మరి దాదాపుగా ఒక 20-25 ఎకరాలలో 45 సంవత్సరాల నుంచి 2000 కుటుంబాల వరకు కూడా ఇండ్లు వేసుకొని ఉన్నారు. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, మేము ఇస్తాం, పట్టాలు ఇప్పిస్తామని చెప్పిండ్రు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరు వచ్చిపోయినరు, ఏ పార్టీలతో సంబంధం లేకుండా. కానీ ఈ పని జరగలేదు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రభుత్వం ముందుకొచ్చి ఇంతకు డబుల్ పట్ట ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, అటవీ శాఖకి ఇవ్వాలి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు సరిగ్గా మంజూరయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ పని వెంటనే చేపట్టాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. ఈ కేసులో పలుమార్లు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో 54.88 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి కోరుతూ గతంలో ఏసీబీ లేఖ రాసింది. ఆయన పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయంటూ అందులో పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా ఏసీబీ అధికారులకు అనుమతిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో త్వరలోనే ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. రద్దీని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో స్వామివారి దర్శనానికి 10 నుంచి 15 గంటల సమయం పడుతోంది. కేరళ రాష్ట్రంలోని శబరిమలలో క్యూలైన్లలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఓ వృద్ధురాలు క్యూలైన్లోనే ఊపిరాడక మృతి చెందింది. ఈ క్రమంలో కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజు 1,00,000 మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నందున శబరిమల దేవస్థానం బోర్డు కొన్ని ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. శబరిమల అయ్యప్ప ఆలయానికి భారీగా భక్తులు వస్తూ ఉండడంతో దర్శనం కోసం ఆంక్షలు విధించారు. రద్దీ కారణంగా స్పాట్ బుకింగ్ ద్వారా రోజుకు 20,000 మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. బుధవారం వరకు 30,000 మందిని అనుమతించారు. అంతేకాకుండా 24వ తేదీ సోమవారం వరకు ప్రతిరోజు 5,000 మంది భక్తులను మాత్రమే స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతిస్తారు. ఆ తర్వాత ప్రతిరోజు 20,000 మంది భక్తులను అనుమతిస్తారు. అంతకుమించి భక్తులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోకుండా వస్తే వారికి మరుసటి రోజు మాత్రమే స్వామి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారు. స్పాట్ బుకింగ్ విధానానికి నీలక్కల్ ప్రాంతంలో 7 కొత్త బుకింగ్ కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అయ్యప్ప ఆలయ గర్భగుడి వద్ద క్యూ తగ్గితేనే భక్తులను నడక మండపంలోకి అనుమతిస్తారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న 70,000 మంది భక్తులను ప్రతిరోజు యథావిధిగా అనుమతిస్తారు. ఆలయం సమీపంలోని టాయిలెట్లను శుభ్రం చేయడానికి తమిళనాడు నుంచి 200 మంది పారిశుద్ధ్య కార్మికులను రప్పించారు. దర్శనానికి చెల్లుబాటు అయ్యే వర్చువల్ క్యూ ప్యాక్ తప్పనిసరి వెంట ఉంచుకోవాలని అధికారులు సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
కామారెడ్డి బతుకమ్మ కుంట కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కాలనీలో నివాసం ఉండేవారి ఆధార్ కార్డులను తదితర పత్రాలను పరిశీలించారు. అలాగే వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలను సైతం పరిశీలించారు. ఇలాంటి ఆధారాలు లేకుండా ఉన్న 208 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అనుమానాస్పదంగా కాలనీలో నివాసం ఉన్న 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్యారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు భరోసా కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 240 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 203 పోలీస్ ఫోర్స్ తోటి ఇక్కడ ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్, దొంగ బండ్లు ఆర్ చలాన్స్ ఉన్నవి అండ్ ఇర్రెగ్యులర్ బండ్లు అన్నీ కలిపి 210 వెహికల్స్ సీజ్ చేశారు. 2 వీలర్స్, ఆటోస్ అన్నీ కలిపి. బేసికల్లీ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి భరోసా కలిగించడం, ప్రజల సేఫ్టీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో దీంట్లో 210 వెహికల్స్ సస్పెక్ట్ మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేశారు. 7 సస్పెక్ట్ మెంబర్స్. 7 సస్పెక్ట్. రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లు అమ్ముతూ వాటిని బిగిస్తున్న వారిని అరెస్ట్ చేశామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. గురువారం నిజామాబాద్ సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య మాట్లాడారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ పట్టణంలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల నిషేధిత రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లు అమ్ముతున్నారు మరియు వాటిని బిగిస్తున్నారని నమ్మదగ్గ సమాచారం మేరకు 4 చోట్ల సోదాలు నిర్వహించారు. అందులో లోహియా ఆటోమొబైల్స్, విజయలక్ష్మి ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్, శివశంకర్ ఆటోమొబైల్స్, లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్ అండ్ కన్సల్టెంట్లలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీస్ కమిషనర్ నిషేధ ఆజ్ఞలను ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా అధిక శబ్దాలు వచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లు అమ్ముతున్న లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్ అండ్ కన్సల్టెంట్లో మొత్తం 8 కొత్త సైలెన్సర్లు జప్తు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ సైలెన్సర్లు అమ్ముతున్నటువంటి విజయలక్ష్మి ఆటోమొబైల్స్ అండ్ సర్వీస్ సెంటర్లో 10 నిషేధిత రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్లు, అదేవిధంగా శివశంకర్ ఆటోమొబైల్స్లో సెకండ్ హ్యాండ్ నిషేధిత 11 సైలెన్సర్లను జప్తు చేయడం జరిగిందని తెలిపారు. ఇలాంటి నిషేధిత సైలెన్సర్లు అయినటువంటి నిషేధిత పంజాబ్ టైప్ సైలెన్సర్లు మరియు షార్ట్ పంజా ఇండోర్ సైలెన్సర్లను అమ్మిన యజమానులకు మరియు బిగించిన మెకానిక్లకు, నడిపిన వాహనదారులకు కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. వెరిఫై చేస్తే టోటల్ 8 కొత్త సైలెన్సర్లు, 11 సెకండ్ హ్యాండ్ సైలెన్సర్లు, అది కాకుండా మళ్ళీ శివశంకర్ ఆటోమొబైల్స్లో 11 సెకండ్ హ్యాండ్ నిషేధిత సైలెన్సర్స్ దొరికినాయి. ఇట్లాంటి షాప్స్ కొన్ని వెరిఫై చేస్తే లోహియా ఆటోమొబైల్స్, విజయలక్ష్మి ఆటోమొబైల్స్, శివశంకర్ ఆటోమొబైల్స్, శ్రీ లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్, ఇక్కడ మనకి సెకండ్ హ్యాండ్ లేదంటే ఫస్ట్ హ్యాండ్ సైలెన్సర్స్, నిషేధిత సైలెన్సర్స్ అమ్ముతున్నారు. ఎటువంటి అమ్మడం, సెట్ చేయడం అన్నీ చేస్తున్నారు. ఎంవి యాక్ట్ ప్రకారం వెహికల్లో ఎటువంటి చేంజెస్ చేయాలనుకున్నా తప్పకుండా ఆర్టీఏ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కానీ వీళ్ళు ఇటువంటి సైలెన్సర్స్ పెట్టుకొని ముఖ్యంగా ర్యాలీలు కానీ పండగలు కానీ ఆ టైంలో ఈ సైలెన్సర్ పెట్టుకుని జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు. సో ఎవరెవరైతే ఇటువంటి సైలెన్సర్స్ అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా ఇప్పటి నుంచి కేసులు చేయడం జరుగుతూ ఉంది. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో గురువారం అమావాస్య సందర్భంగా కేదారానంద స్వామి ప్రత్యేక పూజలు చేశారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో గురువారం అమావాస్యను పురస్కరించుకొని కేదారానంద స్వామి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేదారానంద స్వామి సన్యాస దీక్ష అనంతరం తొలిసారి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని, తద్వారా ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై కేదారానంద స్వామి ఆశీస్సులు పొందారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో గతంలో పనిచేసిన టీపీఓల హయాంలో అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని ఏసీబీ అధికారులు గుర్తించారు. నిజామాబాద్ నగరంలోని పలు భవనాల నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకపోయినా, నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టకున్న నగరపాలక సంస్థ అధికారులు ఎవరికి నచ్చినట్లు వారు పర్మిషన్లు ఇచ్చారు. కాగా తాజాగా కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో గతంలో పనిచేసిన టీపీఓల హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు సమాచారం. ప్రత్యేకించి సెట్ బ్యాక్ నిబంధనలు ఉల్లంఘించిన రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. నగరంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న కమర్షియల్ బిల్డింగ్లు నిబంధనల ప్రకారం లేకపోయినా వాటికి రాత్రికి రాత్రే కార్పొరేషన్ నుంచి అనుమతులు మంజూరు చేశారు. కొన్నింటికి ట్యాక్స్ అసెస్మెంట్ ఇవ్వడం గమనార్హం. నిజామాబాద్ పట్టణంలోని బార్ అసోసియేషన్ భవనంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు.
నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి టి హనుమంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు హనుమంత్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నా కౌన్సిల్ మాత్రం నోరు విప్పడం లేదన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నూతన అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. బార్ కౌన్సిల్ మెంబర్గా తాను బరిలో ఉన్నానని, న్యాయవాదులు తనకు మద్దతు ప్రకటించి గెలిపించాలని కోరారు. సీనియర్ న్యాయవాదులతో పాటు జూనియర్ న్యాయవాదులు సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని, న్యాయవాదుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని కోరారు. న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మామిళ్ల సాయిరెడ్డి, రేంజర్ల సురేష్, రాజేందర్, ఆశానారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చి బార్ కౌన్సిల్ ఏ సమస్యలు పరిష్కారం చేస్తారు, ఏ సమస్య మీద బార్ కౌన్సిల్కి వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మేము ఎంత తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ విషయాలు చెప్పడానికి వచ్చాను. నన్ను సగౌరవంగా పిలిచి గౌరవించి ఆ సమస్య పరిష్కారానికి కావాల్సిన టైం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చిన అధ్యక్షులు సాయిరెడ్డి గారు, వారి కార్యవర్గం మరియు ఇక్కడ ఉన్న బార్ కౌన్సిల్ రాజేంద్ర రెడ్డి గారు, మిగతా సీనియర్ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు. సాధారణంత వరకు నిజామాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల శ్రీ సాయి హనుమాన్ ఆలయంలో శివ సహస్ర నామావళి, అష్టోత్తర శతనామావళి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డ్ కేసీఆర్ కాలనీలో గల శ్రీ సాయి హనుమాన్ ఆలయంలో బుధవారం సాయంత్రం శివ సహస్రనామావళి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరై శివ సహస్రనామం, అష్టోత్తర శతనామావళి, శివునికి భస్మాభిషేకం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామకిషన్ రావు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 23న పెన్షనర్ల జిల్లా మహాసభలను విజయవంతం చేయండని జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా 3వ మహాసభలను నవంబర్ 23వ తేదీన పెన్షనర్స్ భవన్, సుభాష్ నగర్, నిజామాబాద్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు గురువారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ మహాసభల్లో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల గురించి, ఈపీఎస్ పెన్షనర్ల, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ల సమస్యలు చర్చిస్తామని, కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. ప్రధానంగా పెండింగ్లో ఉన్న డిఏల విడుదల, పే డివిజన్ కమిషన్ రిపోర్టును వెంటనే విడుదల చేయాలని, ఇంకా పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేస్తుందని ఆయన అన్నారు. జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాత పెన్షనర్లకు డిఏలు, పే రివిజన్ వర్తించదని చట్టం చేసిందని, వీటన్నింటిపై సమగ్రంగా చర్చిస్తామని వారు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా నాయకులు రాధాకృష్ణన్, సాంబశివరావు, ప్రసాదరావు, బిర్లా నాగేశ్వరరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా నాయకులు మధుసూదన్, భోజరావు, ప్రసాద్, శిల్ప హనుమాన్లు, రామ్మోహన్ రావు, ఈవీఎల్ నారాయణ, సాంబశివరావు, బిర్లా నాగేశ్వరరావు, రాధాకిషన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా 3వ మహాసభని నవంబర్ 23 ఆదివారం ఉదయం 10:30 గంటలకు మా పెన్షనర్స్ భవన్ నందు నిర్వహిస్తున్నాము. దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు హాజరవుతూ ఉన్నారు. వీరితో పాటుగా గౌరవ మా సంఘ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బాలకుర్తి కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఎం జనార్దన్ రెడ్డి గారు హాజరవుతున్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక రామకృష్ణ మఠ్లో మహిళా శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సిసిఎస్ ఏసీపీ నాగేంద్రచారి మాట్లాడుతూ జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు మరియు పాల్గొనే హక్కులను అందరూ కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ రోజుల్లో పిల్లలపై అరాచకాలు చాలా జరుగుతున్నాయని, పిల్లల అక్రమ రవాణాకు గురవుతున్నారని, కావున వీటన్నింటినీ నిరోధించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి ఎస్కే రసూల్ బి మాట్లాడుతూ పిల్లలు ఇలాంటి వివక్షతలకు గురి కాకుండా వారి సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలని పేర్కొన్నారు. పిల్లల హక్కులను రక్షించే బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా కోరారు. డాక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా ధీటుగా ఎదిరించి విజయం సాధించాలని కోరారు. అనంతరం వివిధ ఆట పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అశ్విని, సిడబ్ల్యూసి సభ్యులు రాజేంద్ర ప్రసాద్, జేజేబీ మెంబర్ శ్రీలత, డీసీపీఓ చైతన్య కుమార్, రిటైర్డ్ మాస్టర్ దారం గంగాధర్, జీసీడీఓ భాగ్యలక్ష్మి, ఇందుర్యువత అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, డీసీపీయూ చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఏదైనా ఎమర్జెన్సీ రైజ్ అయింది, ఏదైనా ఆమెకు సహాయం కావాలి అయితే ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? ఎవరిని? ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. నెంబర్ ఎంత? 1098కి కాల్ చేయాలి. దానికి ఏం మీకు అమౌంట్ ఏమి ఇంకా కాదు, పడదు. అది ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్. అది 1098కి కాల్ చేయాలి. నా వి కమ్ టు ద రైట్స్లో ముఖ్యంగా
4 ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవించే హక్కు. ప్రతి ఒక్క ఆడపిల్లకి జీవించే హక్కు ఉంది. ఎందుకంటే మన దగ్గర కొన్ని రాష్ట్రాలలో ఆడపిల్లల్ని ప్రత్యేకించి వారి వల్ల వారికి గొల్లపల్లి గ్రామంలో ధనుకర్ కంపెనీ ప్రతినిధులు కొంకి తెగులు, అగ్గి తెగులు వ్యాధులు సోకకుండా రైతులకు అవగాహన కల్పించారు. డిచ్పల్లి మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ధనుకర్ కంపెనీ ప్రతినిధులు కొంకి తెగులు, అగ్గి తెగులుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో ధనుకర్ కంపెనీ సైంటిస్ట్ జయశంకర్, ఏరియా మేనేజర్ యుగంధర్, సేల్స్ ఆఫీసర్లు భరత్, క్రాంతి కిరణ్, మనోహర్ రావు పాల్గొని మాట్లాడారు. రైతులకు అవగాహన కల్పించారు. అంటే 160 కేజీలు ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఒక ఎకరానికి 160 కేజీలు ఎక్స్ట్రా వచ్చింది అనమాట. అంటే కింటాన్నర వచ్చిందంటే ఇప్పుడు మిగతా మందులు కూడా కొట్టాను. ఇప్పుడు ఆయన తర్వాత నేను చూపించాను మిగతా మందులు కొట్టానని చెప్పాడు. మీకు ముందు వచ్చింది మనం కొట్టిన తర్వాత వేరే మందు తీసుకొచ్చి కొట్టాడు. అంటే వేరే మందు కొట్టినా కూడా అప్పటికే మెడవిరుపు కొంత ఎక్కువ రావటం వల్ల ఏమవుతుందంటే మన దాంట్లో వచ్చేటప్పటికి కేజీ వచ్చిందంటే. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 22న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బిపి మధుసూదన్ రావు తెలిపారు. ఇట్టి ఉద్యోగ మేళకు పిఎంజే జ్యువెలర్స్, వరుణ్ నెక్సా కంపెనీల వారు ఈ క్రింది ఉద్యోగాల కోసం నియామకాలు చేపడతారని జిల్లా ఉపాధి కల్పనాధికారి మధుసూదన్ తెలిపారు. సేల్స్ ఆఫీసర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్, ఫైనాన్స్ మేనేజర్, సిస్టమ్ ఆపరేటర్ ఉద్యోగాలకు అర్హతలు ఐటీఐ, ఇంటర్, ఎనీ డిగ్రీ, ఎంబీఏ. జాబ్ లొకేషన్ నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి. కావున ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం, శివాజీనగర్, నిజామాబాద్ నందు నవంబర్ 22 నాడు ఉద్యోగ మేళా సమయం 10:30 నుండి మధ్యాహ్నం లోపల పాల్గొనాలని సూచించారు. ఇతర వివరాలకు 9948748428 మరియు 6305743423 ఫోన్ ద్వారా సంప్రదించాలన్నారు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, బయోడేటా, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో ఫోటో తీసుకురావాలని సూచించారు. శబరిమలకు మహాపాదయాత్ర బాసర నుండి మొదలై 40వ రోజుకు చేరినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో బాసర నుండి శబరిమలకు అయ్యప్ప స్వాముల మహాపాదయాత్రను చేపట్టారు. ఈ యాత్ర అక్టోబర్ 12న బాసరలో మొదలై ఈ నెల 25వ తేదీన శబరిమలకు చేరుకుంటుందని సునీల్ గురుస్వామి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 40 రోజుల యాత్ర పూర్తయిందన్నారు. ఈ రోజు ఉదయం దిండిగల్ నుండి మొదలైన ఈ మహాపాదయాత్ర సీతాయన్పట్టి వరకు 23 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. భిక్ష చేసిన అనంతరం మళ్లీ మహాపాదయాత్రను మొదలుపెట్టి రాత్రి వరకు బట్లగుండు వరకు మరో 19 కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించినట్లు సునీల్ అయ్యప్ప తెలిపారు. మొత్తం 42 కిలోమీటర్ల మహాపాదయాత్ర పూర్తి చేశామని, ఈ రోజు వరకు మొత్తం 1210 కిలోమీటర్ల మహాపాదయాత్రను పూర్తి చేసినట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. నెమ్లి గ్రామంలో కుమార్తెకు వివాహం చేయలేకపోతున్నానని తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం నెమ్లి గ్రామంలో కుమార్తెకు వివాహం చేయలేకపోతున్నాననే ఆవేదనతో ఓ తండ్రి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిట్టి వీరయ్య మృతుడు దినసరి కూలిగా పనిచేసేవాడు. ఇతనికి 2 కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె రజని పెళ్లి కోసం ఉన్న కాస్త పొలం అమ్మి గతంలోనే వివాహం జరిపించాడు. ప్రస్తుతం భార్య మృతుడు కూలి చేస్తూ ఆర్థిక ఇబ్బందులతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. రెండో కుమార్తె సంధ్య డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉండడంతో ఆమెకు వివాహం చేయలేకపోతున్నానని వీరయ్య నిత్యం బాధపడుతూ ఉండడం, దీనికి తోడు అతడు కొన్ని నెలలుగా ఆస్తమాతో బాధపడుతూ ఉండడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం అతడు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలించగా గ్రామ శివార్లో సూసైడ్ నోట్ రాసి చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య అనూషవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఏర్గట్ల మండల మాజీ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్తో పాటు కాంగ్రెస్ నాయకులు, వీడీసీ ఉపాధ్యక్షులు అరుణ్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రాజపూర్ణానందం, మాజీ ఎంపీపీ కొలిపాక ఉపేందర్, మాజీ పీఎస్ఎస్ చైర్మన్లు పెద్దకప్పుల శ్రీనివాసరెడ్డి, బర్మా చిన్న నర్సయ్య, మాజీ ఎంపీటీసీ జక్కర్ మధు, కొలిపాక శ్రీనివాస్, బద్దం ప్రభాకర్, బద్దం హనుమాన్లు, గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం నుండి శబరిమలకు మహాపాదయాత్రగా వెళ్లే అయ్యప్ప భక్తులకు సీతాయంపట్టి గ్రామంలో భిక్ష ఏర్పాటు చేశారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు సీతాయంపట్టి గ్రామంలో భిక్షదాతగా కొరగంటి గోత్రం కారంగుల కిషన్ రావు, నిజామాబాద్ వాస్తవ్యులు మహాపాదయాత్ర స్వాములకు భిక్షదాతగా నిలిచినందుకు వీరికి, వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు, అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాదయాత్రలో భాగంగా ఈరోజు 40వ రోజు సీతాయంపట్టి గ్రామంలో భిక్షదాతగా కారంగొల్ల శ్రీజ, వీరి గోత్రం కొరగంటి గోత్రం కారంగొల్ల కిషన్ రావు, వారి ధర్మపత్ని
సేవే దైవంగా భావించాడు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన సమాజానికి సేవ చేయాలని నిశ్చయించుకున్నాడు. అనాథలు అభాగ్యులకు అండగా నిలిచాడు. 150కి పైగా అనాథ శవాలకు అంత్యక్రియలు, దహన సంస్కారాలు పూర్తి చేసి మానవతను చాటుకున్నాడు. అనాథలు అభాగ్యుల పాలిట ఆయన పెద్ద దిక్కయ్యాడు. ఎంతో మంది రోడ్లపై తిరుగుతున్న అనాథలకు సేవ చేసేందుకు ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. ఎంతో మంది అనాథల అంత్యక్రియలు, దహన సంస్కారాలు నిర్వర్తిస్తున్నాడు. ఆయన సేవలను చూసి మొదట సమాజం అతన్ని పిచ్చివాడిలా చూసింది. అతను నిబద్ధతతో ఏమాత్రం బాధపడకుండా ముందుకు సాగాడు. అనాథలు అభాగ్యుల పాలిట పెద్ద దిక్కయ్యాడు. డిచ్పల్లి మండలంలోని ధర్మరం గ్రామానికి చెందిన ఇందూరు యువత వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు సమాజ సేవకు అంకితం కావాలనే భావనతో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఇప్పటి వరకు 151 అనాథ శవాలకు అంత్యక్రియలు, దహన సంస్కారాలు నిర్వర్తించాడు. 14 సంవత్సరాలుగా మతి స్థిమితం లేని ఎంతో మందిని హక్కున చేర్చుకొని వారికి క్షవర స్నానాలు చేయించి వారిని కొత్త జీవితంలోకి నడిపించాలని వారి పాలిట పెద్ద కొడుకులా సేవలందిస్తున్నాడు. భారత జాతికి సేవలందించాలనే లక్ష్యంతో అకుంఠిత దీక్ష, నిబద్ధత, అంకిత భావంతో దేశంలో ఎవరూ చేయలేని విధంగా ఒక వ్యక్తే శక్తిగా ఎంతో ధైర్యంతో అనాథలు అభాగ్యులకు సేవే దైవంగా భావించి సేవలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. నా లక్ష్యాన్ని, నా సేవలను గుర్తించి ఆఖరకు తాను మరణిస్తే దేశం గుర్తించి జాతీయ జెండాను తన పార్థివ దేహంపై కప్పి ఉంచుకునే వరకు తాను నిరంతరం అనాథలకు అభాగ్యులకు సేవ చేస్తానని సాయిబాబు పేర్కొన్నారు. భీమ్గల్లోని సరస్వతి విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఈరోజు పాఠశాలలో సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ఆదేశాల ప్రకారం పాఠశాలలో నర్సరీ నుండి 1వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల 120 మాతృమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరియు వక్తగా హాజరైనటువంటి పరలి కృష్ణవేణి మాట్లాడుతూ పంచ పరివర్తన్ అంశాలపై అవగాహన కల్పించారు. మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బద్రి జలజ మాట్లాడుతూ భారతదేశ ఉన్నతిలో మహిళల యొక్క పాత్రను వివరించారు. అలాగే పాఠశాల అధ్యక్షులు డాక్టర్ బసంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో పిల్లలను పెంచడంలో మహిళల యొక్క పాత్రను క్లుప్తంగా వివరించారు. ఆ తర్వాత వక్తగా వచ్చినటువంటి పర్లి కృష్ణవేణికి, ముఖ్య అతిథి జలజకి, సంయోజక్ ముష్కం వెన్నెలకి, సహ సంయోజక్ బొమ్మకంటి లయకి పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి బసంత్ రెడ్డిచే సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మాతాజీలు డి శ్రవంతి, పి మంజుల, జయశాలిని, ఎస్ భారతి, ఎం శ్రీజ, బి రమాదేవి, విద్యార్థుల మాతృమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో 400 మంది మహర్షులు, పీఠాధిపతులు, ఋషులతో తెలంగాణ పరిక్రమణ యాత్ర ఉన్నందున పోలీసు భద్రత ఏర్పాటు చేయాలని తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని కేదారేశ్వర ఆశ్రమ కమిటీ సభ్యులు న్యాయవాది సాయిరెడ్డి కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సాయిరెడ్డి చెప్పారు. దర్పల్లి మండల కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఈ రోజు మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద దర్పల్లి మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ జేసీ కమిటీ సభ్యులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,26,000గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,16,087కు చేరింది. 1 కేజీ వెండి ధర 1,66,000కు చేరింది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 1,660గా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శబరిమల అయ్యప్ప దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు. దర్శనానికి 15 గంటల సమయం. రద్దీ నియంత్రణలో అధికారుల విఫలం. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా మావోయిస్టులను అంతం చేస్తోంది. హైదరాబాద్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శ. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ అనుమతి. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో 54.8 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణ. వచ్చే నెల 11 లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడొచ్చు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో మీడియాతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి దనసరి సీతక్క.
సిరికొండ మండలం పాకాల గ్రామంలో మాలవత్ పూర్ణను పరామర్శించిన మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. తండ్రి మరణం నుంచి కోలుకోవాలని ధైర్యం తెలిపిన ప్రజా ప్రతినిధులు. ప్రజల ఇళ్ల పట్టాల కోసం పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని భూపాల్ నగర్లో పర్యటించిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను పొరపాట్లు లేకుండా పక్కాగా పూర్తి చేయాలి. కమర్పల్లి ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. బిఎంబి మల్టీలెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టంలో మోసం చేసిన పలువురు నిందితుల అరెస్ట్. నిజామాబాద్ సిపి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన కేదారానంద స్వామీజీ. పెద్ద ఎత్తున హాజరై ఆశీస్సులు పొందిన భక్తులు. నిజామాబాద్ నగర కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. ఇష్టారాజ్యంగా భవనాల నిర్మాణాలకు టీపీఓలు గతంలో అనుమతులు ఇచ్చారని గుర్తించిన అధికారులు. ఈ నెల 23న మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న. పెద్ద ఎత్తున మున్నూరు కాపులు తరలి రావాలి. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మపురి సంజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.